మా అమ్మ బర్త్డే వస్తుందని చెప్పాను కదా, మర్చిపోయారా? అయితే అయినా మీ అమ్మ కాస్ట్లీ చీర ఎందుకు? ఏదైనా చీప్గా తీసుకో. అలా ఎలా తీసుకుంటానండి? ఏ మాట్లాడితే మా అమ్మ అంటావేంటి? నీకు ఇప్పుడు పెళ్ళయింది, ఇక నుంచి నేను మా అమ్మే నీకు మీ ఫ్యామిలీ కన్నా ఎక్కువ. మా అమ్మకంటే ఏదో కాస్ట్లీ చీర తీసుకున్నాను, మీ అమ్మకి ఎందుకు అంత కాస్ట్లీ చీర? ఏదైనా తక్కువ రేట్లో తీసుకో, అదే మీ ఫ్యామిలీకి ఎక్కువ. అయినా ఇప్పుడు టైం ఎంత అవుతుంది? టీ పెట్టావా? వెళ్ళి టీ పెట్టిపో, వెళ్ళా. చీర కొనాలంట. అమ్మా! మంచి ఛాన్స్ సంధ్య, మిస్ అవ్వకు, మళ్ళీ మళ్ళీ రాదు. అది కాదు సార్. ఎందుకు చెప్తున్నాను ఆలోచించు. సంధ్యా, అదేంటండి ఇంత లేట్ అయింది? చెప్పడం మర్చిపోయాను, ఆయన మా మాస్టరు కాలేజ్ నుంచి వచ్చారండి. ఓ నమస్తే అండి. నమస్తే. ఆ చెయ్యికి ఏమైంది? అది వంట చేస్తున్నప్పుడు కాలిందండి. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా? ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటావు. ఛీ, నీకెన్ని చెప్పినా వేస్ట్. ఎలా పెంచారో మీ అమ్మ నాన్న. సరే, అంబోన్ చేసిందా? తిన్నారండి. నాకు కూడా ఏదైనా పెట్టు. సరేనండి, ఒక్క నిమిషం. మీరు భోజనం చేశారా? చేస్తాను. సరేనండి, నేను ఇంక వెళ్తాను. అప్పుడే వెళ్ళిపోతారా? కూర్చోండి. అంటే సంధ్యతో మాట్లాడదామని వచ్చాను, కానీ నేనేం చెప్పినా తను వినే స్టేజ్లో లేదని అర్థమైంది, అందుకే వెళ్ళిపోతున్నా. అర్థం కాలేదు. సారీ, ఇలా మీ ఫ్యామిలీ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నాను అనుకోకండి.